ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని స్లోగన్ ఇచ్చారని ఇప్పుడు ఆ స్లోగన్ను మందు సీసా పిలుస్తోంది రా కదలి రా అని మార్చేశారని అంటున్నారు పేరు నాని గారు. చెప్పండి గురుగారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా. అవును, మరి ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? వీళ్ళేమన్నారు, బ్యాన్ తీసి ఇంటి పక్క పెట్టాం రా కదలి రా అన్నారు. వీళ్ళు అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా సార్ మందు? ఇంటి పక్కనే మందు, దొడ్లో మందు, వెనక దొడ్డు గుమ్మ వైపు మందు, ఇది గుమ్మ వైపు మందు, పక్కింటి వైపు మందు, ఎక్కడ ఖాళీ దొరికితే ఎక్కడ బడ్డీ కొడి దొరికితే అక్కడ మందు బాబులు కష్టం కలగకుండా ఆ ఏర్పాట్లు చేశారు సార్. గ్రేట్ సార్. సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకోండి అసలు మీకు. అది సరే కానీ సార్, ఆ కల్తీ మద్యం సంగతి ఏంటి సార్? ఏదో మామూలుగా సినిమాల్లో కోయిదారులు చూపిస్తారు, ఎన్టీఆర్ పక్కన ఫోటో ఆల్బమ్ తెరిచి ఆ ఫోటోలన్నీ చూపిస్తాడు. చంద్రబాబు పక్కన జయచంద్రారెడ్డి, నారాయణరావు పక్కన నేను, చంద్రబాబు పక్కన సురేంద్ర నాయుడు, నటశేఖర కృష్ణ పక్కన నేను, చంద్రబాబు పక్కన జనార్దన్, నూతన ప్రసాద్ పక్కన నేను. దొంగ లెక్కర ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళందరూ కూడా చంద్రబాబు పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను, జయప్రద పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను, రాల్బెల్లి పక్కన నేను. సిగ్గేదా అని అడుగుతున్నాను. సిగ్గు ఎగ్గు అని సిగ్గుపడుతూ గూకుంటే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.